సీతమ్మ నిజంగా రాక్షసరాజు రావణుడి కూతురా? వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేనిది, కాని ప్రజల నోళ్లల్లో, కొన్ని జానపద కథల్లో బలంగా వినిపించే ఈ ఆసక్తికరమైన గాథ వెనుక అసలు నిజమేమిటి? కొన్ని పురాతన గాథల ప్రకారం ఒక విచిత్రమైన వాదన ఉంది. లంకలో ఒకనాడు మందోదరి గర్భాన ఒక ఆడబిడ్డ జన్మించిందట. సాక్షాత్తు రావణుడు కుమార్తె ఆమె. కాని ఆ బిడ్డ పుట్టిన వెంటనే రాజజ్యోతిష్కులు రావణుని హెచ్చరించారు. రాజా, ఈ బిడ్డ లంకపాలిట మృత్యువు. ఈమె కారణంగానే రాక్షసవంశం నాశనమవుతుంది అని. మరణభయంతో వణికిపోయిన రావణుడు కన్న కూతురు అని కూడా చూడకుండా ఆ పసికందును ఒక పెట్టెలో పెట్టి సముద్రంలోకి విసిరేయించాడని ఆ కథ చెబుతుంది. అలా సముద్రం పాలైన ఆ చిన్నారిని భూదేవి కాపాడి మిథిలానగరానికి చేర్చిందని, అక్కడ జనకమహారాజు పొలం దున్నుతుండగా నాగలికి దొరికిందని ఈ జనపద కథ సారాంశం. అంటే రావణుడి పతనానికి కారణం అతని రక్తమే అని చెప్పడం ఈ కథ ఉద్దేశం కావచ్చు. కాని అసలు నిజం వేరు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పిన విషయం ఒక్కటే. సీతమ్మ అయోనిజ, అంటే తల్లి గర్భాన పుట్టిన బిడ్డ కాదు. ఆమె రావణుడికి మందోదరికి పుట్టలేదు. అసలు రావణుడితో ఆమెకు ఎలాంటి రక్త సంబంధం లేదు. జనకమహారాజు యాగం కోసం భూమిని దున్నుతుండగా భూమి పొరలనుంచి దొరికిన పవిత్రమైన భూమిపుత్రిక ఆమె. సాక్షాత్తు ఆ భూదేవి జనకుడికి ప్రసాదించిన వరం సీతమ్మ. మరి రావణుడి కూతురు అనే కథ ఎందుకు పుట్టింది? బహుశా అధర్మాన్ని అంతం చేయడానికి, ధర్మం ఎక్కడనుంచైనా పుట్టుకోరాగలదు అని చెప్పడానికేమో. కాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. సీతమ్మ రాక్షస అంశ కాదు. ఆమె సాక్షాత్తు దైవ అంశ. రావణుడి అహంకారాన్ని, అధర్మాన్ని అంతం చేయడానికి భూమాత పంపిన శక్తిస్వరూపిణి. ఆమె పుట్టుక వెనుక ఉన్నది రాక్షస రక్తం కాదు, లోక కళ్యాణమనే ధర్మం. సీత భూమిపుత్రిక, ధర్మానికి ప్రతీక. జై సీతారాం.